హాయ్! హలో అందరికీ. అందరెలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అమ్మాయి, ఆంధ్ర కోడలు. ఇలాగో నేను ఈరోజు గోంగూర చికెన్ చేసుకుంటున్నానండి. దానికోసం ఇలా ఎర్రగా ఉల్లిగడ్డలు వేయించుకొని, 4 పచ్చిమిర్చి వేసుకొని, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. అల్లం కొంచెం వేగిన తర్వాత దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోండి. ఎందుకంటే గోంగూర నూనెలో మంచిగా ఉడికిద్దండి. కొంతమంది చికెన్ ఉడికిన తర్వాత కూడా వేసుకుంటారు. దానికన్నా ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. గోంగూర మంచిగా ఉడుకుతుంది. గోంగూర వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇంకా మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిందో గోంగూర. ఇలా గోంగూర మొత్తం ఉడికిపోయింది కదా, చూడండి బాగా ఉడికింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసుకొని ఇలా మంచిగా కలిపి మూత పెట్టేసుకుందామండి. మూత తీసి చూడండి ఇలా బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని చూడండి ఎంత బాగా గ్రేవీగా చికెన్ ఉడికిపోయిందో. గోంగూర చికెన్ తినేద్దాం. సూపర్ ఉందండి గోంగూర చికెన్. చూడండి ఎంత బాగా ఉడికిందో, మెత్తగా ముక్క కూడా పుల్లగా బాగుంది చికెను. పుల్లగా యమ్మీగా సూపర్ ఉంది. నేనైతే ఇలాగే చేసుకుంటానండి చికెను. ఎన్ని రకాలైన చేసుకోవచ్చు. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరూ తింటారు. అందుకనే నేనైతే చికెన్లో ఎన్ని రకాలు వండమన్నా అన్ని రకాలు వండేస్తాను. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.